ఇది మోసం కదా అని వాదించారు. దానికి ఇప్పుడు కోర్టు నోటీస్ ఇస్తే వీళ్ళు ఏం అఫిడవిట్ వేశారు, వాళ్ళకి ఇప్పుడే ఇవ్వం మేము రిజిస్ట్రేషను, వాళ్ళ కార్యకలాపాలు బిగిన్ అయ్యాక చేస్తామని చెప్పారు. తద్వారా అక్కడ ఒక యూటర్న్ తీసుకున్నారు. అయితే అప్పుడైనా సరే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తామంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసేయడం అంటే ఇచ్చేసేయడం వాళ్ళ చేతికి. ఇప్పుడు వాడు 1000 పెడతాడో లేదో తెలియదు కానీ నాకు ఏమనండి ఒక 100 ఎకరాలు, నేను ఖచ్చితంగా అపార్ట్మెంట్లు కట్టించి అందులో వాచ్మెన్లు అందరికీ ఉద్యోగం ఇప్పిస్తాను, అందులో కామన్ కిచెన్ పెట్టించి ఉద్యోగాలు ఇప్పిస్తాను, వీళ్ళు చెప్పే లూలు మాల్ దానికంటే కూడా ఇప్పిస్తాను నేను చక్కగా. మరి ఎందుకు ఇస్తున్నట్టు సార్ అంత తక్కువకి? క్విట్ ప్రోకో, ప్రయోజనం ఏమీ లేకుండా, ప్రజా ప్రయోజనం ఆశించకుండా. అదే ఇదే ప్రయోజనం. వాళ్ళకి ఆ పని చేసి పెడితే వాళ్ళు మరొక రకంగా వీళ్ళ పని చేసి పెడతారు అనమాట. అంత మించి ఉండదు. ఒక రకంగా దోషి పెడుతున్నారు అనే కంటే అమ్మేసుకుంటున్నారు అనుకోవాలేమో. అంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, దానికి ప్రయోజనం ఎట్లా పొందుతారు అనేది ఎవడు నిరూపించలేడు. సరే, ఈ వారంలో చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన రాజకీయంగా కొన్ని సమస్యలకి లేదంటే కూటమి మధ్య లోపించిన సమన్వయానికి ఒక పరిష్కార మార్గం ఏమైనా చూపించిందా? ఢిల్లీలో చూస్తే అదేం లేదు కదా, 4-5 మంత్రులు కలిసారు. అందులో హోంమంత్రి నేను, నిర్మలా సీతారామన్ కీలకం. నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి ఏదైనా ఇప్పించమని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రెవెన్యూ లోటు అడుగుతున్నాం. రెవెన్యూ లోటు మొదట్లో అయితే గనక రాష్ట్ర విభజనకు ముందు